హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మేరీ చేతి వంట. అందరూ బాగున్నారా? ఈరోజు ఎర్ర చందువ చేపతో పులుసు పెట్టుకుందామా? అదేటి పులుసు అంటారు, చందువ చేపతో ఎగురు చేసుకుంటారు కదా అనుకుంటున్నారా? నా స్టైల్లో చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది, బాగుంటుంది. చేపలన్నిట్లు కల్లుప్పు వేసి శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు కారం అయితే ఉప్పు వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. వేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఒక అరగంట అయినా గంట సేపు అయినా పక్కన పెట్టుకోండి. ఉప్పు కారం మసాలా బాగా పడుతుంది కదా. స్టవ్ వెలిగించిన తర్వాత కడాయి పెట్టిన తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకొని సాలో ఫ్రై చేసుకుందామండి. అదేంటంటే చేపలు ఫ్రై చేసుకుంటే ఆ చేప పులుసు చాలా రుచిగా ఉంటుందండి. అలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రై చేసుకుని చాలామంది చేసుకుంటారు కదా, అయితే ఒకసారి ట్రై చేయండి. ఎగిరే కాదండి, పులుసు కూడా చాలా బాగుంటుందండి. మనం ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది. అలా చేప ముక్కలని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఇలా అన్ని చేప ముక్కలని ఫ్రై చేసుకుని ప్లేట్లో తీసుకున్న తర్వాత చిన్న మసాలా వేయించుకుందామండి. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, వీటన్నిటిని మిక్సీ కొట్టుకొని సిద్ధం చేసుకోవాలండి. చూడండి, అయితే అదే నూనెలో ఈ మసాలా దినుసులన్నీ వేయించుకొని ఆ నూనెలోనే వేయించుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చేప ముక్కలను ఫ్రై చేసాం కదండి, ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. వేరే నూనెలో అయితే చేయకండి, అదే నూనెలో ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయించుకుందామండి. సరే, ఆ తర్వాత టమాటాలు, మిక్సీ కొట్టిన టమాటాలు కూడా వేయించుకున్న తర్వాత కాసేపు తర్వాత పసుపు కారం ఉప్పు వేసుకొని మళ్ళా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత నిమ్మకాయ అంత సైజ్ అంతా చింతపండు రసాన్ని నానబెట్టిన తర్వాత పిచ్చుకొని ఆ రసాన్ని కూడా వేసుకోండి. పులుసు అన్నాను కదండి, ఎగురు కాదండో ఈ పులుసు. అయితే తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. 2 కరివేపాకు రెబ్బలని కూడా వేసుకోండి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న చేప ముక్కలని కూడా వేసుకోండి పులుసు దగ్గర. తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మనం ఇలాగా మగ్గించుకోవాలండి. గరిటె పెట్టకూడదండి, ఇలాగ కళాయితో ఇలాగ ఇటు కదపాలండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత కాసేపు తర్వాత చూడండి, చేప పులుసు రెడీ అయిపోయిందండి. అయితే ఈ చందువ చేప ఎగిరే కాదండి, పులుసు కూడా బాగుంటుందండి. నాలాగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదా ఏదైనా తెలుస్తుంది. చాలా ఎమ్మీగా ఉంది కదా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చూడగానే టెంప్టింగ్గా ఉందా? నాలాగా ఒకసారి పులుసు చేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. బాయ్ అండి.